తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 80% దాటారు జనాభా పరంగా. ఈ 80% దాటిన ఈ వర్గాలను నమ్మించి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చినాక ఈ 3 వర్గాలను ప్రధానంగా మోసం చేస్తున్నది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తాం, బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రధానంగా ఏ విషయంలో నమ్మించింది, ఏ విధంగా నమ్మించింది, ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం చేస్తుందో రిజర్వేషన్ల పెంపుదలే సాక్ష్యం. ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్తో ఎస్సీ ఎస్టీ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయడానికి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళిత వర్గం కనుక మల్లికార్జున ఖర్గే గారిని చేవెళ్ళకు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని చెప్పి డిక్లరేషన్ తన చేతుల మీద చేయించాడు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఈ వర్గాలు నమ్మాలంటే ఆ వర్గాల ప్రతినిధినే తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉండబడే పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి చేతుల మీద చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు. అందులో ప్రధానంగా ఉన్నది ఎస్సీల రిజర్వేషన్లను 15 నుంచి 18% పెంచుతామని, ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడు అమలు జరుగుతున్న 10 నుంచి 12% పెంచుతామని అందులో పేర్కొనడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన అంశం. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను పెంచబోతున్నామని నమ్మించడానికి ఎవరిని తీసుకొచ్చిందంటే ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఎదిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడినే తీసుకొచ్చింది, మల్లికార్జున ఖర్గే గారిని. అదే సమయంలో మల్లికార్జున ఖర్గే గారు రెండోది కులగణన చేసి 6 నెలలలోపే రిజర్వేషన్ను పెంచుతామని, కులగణన చేసి 6 నెలలలోపే రిజర్వేషన్ను పెంచుతామని బీసీ డిక్లరేషన్ కూడా చేసింది. అది కామారెడ్డిలో చేసింది. బీసీలను నమ్మించడానికి బీసీ డిక్లరేషన్ ఎవరితో చేయించిండ్రంటే రేవంత్ రెడ్డి గారు చేయలే. కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా బీసీ కాబట్టి బీసీ డిక్లరేషన్ను కామారెడ్డిలో ఆయన చేతుల మీద చేయించారు. అంటే ఈ 3 వర్గాలను నమ్మించడానికి ఈ వర్గాల నుంచి ఎదిగిన నాయకులతో చేయించారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఆయన చేతి మీద చేయలేదు. సిద్ధరామయ్య గారు బీసీ కాబట్టి ఆయనతో చేయించారు ముఖ్యమంత్రి. చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఆయన చేయలేదు, ఖర్గే గారితో చేయించారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పడి ఇంకొక 10 రోజుల్లో 6 నెలలు దాటబోతుంది, 6 నెలలు కాబోతుంది. మరి ఈ 6 నెలలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలే? ప్రధానంగా 6 నెలల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలే? ఎస్సీ రిజర్వేషన్లను ఎస్టీ రిజర్వేషన్లను ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తున్నది. దానికోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదు, దానికోసం కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో
ఎస్సీలకు ఉండబడే 14% రిజర్వేషన్లను 15% తనే ఒక జీవో ద్వారా పెంచాడు. అదే అమలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 6% ఉండబడే ఎస్టీ రిజర్వేషన్లను 10% కూడా పెంచాడు జీవో ద్వారానే. అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్ పెంచవచ్చు ఎస్సీ. ఈ దేశంలో 100% జనాభా ఎస్టీలో ఉన్న కాడ 100% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. 80% జనాభా ఉన్న కాడ 80% అమలు జరుగుతున్నాయి. ఎస్సీలై 25% ఉన్న కాడ 25 అమలు జరుగుతున్నాయి. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల జనాభా పరంగా పెంచుకోవడానికి రాజ్యాంగం ఆమోదిస్తున్నది. For more videos like this, subscribe Big TV channel.